హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మీరు చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు మన రాజధానిలో ఎంతో స్పీడ్గా జరుగుతున్న ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. దీనిలో మెయిన్గా ఏంటంటే మనకి బిల్డింగ్ యొక్క లోపల పిల్లర్స్ లేకుండా ఈ డైగ్రీడ్ సిస్టంతో ట్రయాంగులర్ డైగ్రీడ్స్ని అయితే నిర్మిస్తారనమాట. బిల్డింగ్ చుట్టూరు కూడా లోపల పిల్లర్ అనేవి ఉండవండి, బాగా విశాలంగా అయితే కనిపిస్తాయి అన్నమాట లోపల ఏరియా మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ డైగ్రీడ్ సిస్టమ్ ఎలాగా అమరుస్తారు, అలాగే ఎలాగా ఈ డైగ్రీడ్ ఫ్రేమ్ ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. అలాగే 5 టవర్స్ దగ్గర ఈ డైగ్రీడ్కి సంబంధించి పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి, వీడియో అనేది చివరి వరకు చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ డైగ్రీడ్ ఫ్రేమ్ వచ్చేసి ఒక్కొక్కటి 12 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు అయితే ఉంటుందండి. ఒకేసారి 2 ఫ్లోర్స్ని అయితే కవర్ చేస్తుందన్నమాట. ఈ ఫ్రేమ్స్ అనేవి దగ్గర దగ్గర మనకి 40 నుంచి 60 టన్నులు వెయిట్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఏంటంటే దీనిలో కార్నర్ నూట్స్ని అయితే అమరుస్తారండి. ఇదే అనమాట మెయిన్ కొంచెం వర్క్ అనమాట. దీనిలో మీరు చూసుకుంటే ఈ నోట్స్ని అయితే ఎలా అమరుస్తారంటే అండి, ఈ ఎక్స్రే మరియు అల్ట్రాస్కౌనింగ్ టెస్టింగ్ ద్వారా ఈ మొత్తం కరెక్ట్గా ఉండే విధంగా అయితే ఈ కార్నర్ నోట్స్ మీదే ఆధారపడి ఉంటుందండి ఈ డైగ్రీడ్ సిస్టమ్ యొక్క టెక్నిక్ అంతా. దీనిలో ఏంటంటే మనకి మన రాజధాని అమరావతిలోనే మొట్టమొదటిసారి అండి, మన ఇండియాలోనే ఈ డైగ్రీడ్ అలాగే ఇంత పెద్ద భవనాలకు కూడా ఈ సిస్టాన్ని ఉపయోగించడం అయితే ముందుగా ఏంటంటే దీన్ని లండన్లోని ది గెర్కిన్, న్యూయార్క్లోని హెరిస్ట్ టవర్ అనే వీటికైతే నిర్మించారనమాట. చూస్తున్నారు కదండి మొత్తం ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి 4వ నెంబర్ టవర్ అండి. ఇక్కడ కూడా మీరు కార్నర్ నోట్స్ని అయితే అమర్చడాన్ని అయితే చూడొచ్చండి. ఇవి మొత్తం ట్రయాంగులర్ షేప్లో అయితే ఉంటాయన్నమాట. బిల్డింగ్కి అయితే చాలా బరువుని తగ్గించే క్రమంలో అయితే ఈ టెక్నిక్ అనేది యూస్ చేస్తారనమాట. చూస్తున్నారు కదండి మొత్తం ఎలాగ వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. మెయిన్గా వీటిని ఏంటంటే ఫ్యాక్టరీలో అయితే తయారు చేస్తారండి డైగ్రీడ్ ఫ్రేమ్స్ని. వీటికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఫ్యాక్టరీలు కూడా వచ్చినాయి అనమాట. ఫ్రేమ్స్ కూడా ఇక్కడే తయారైతే చేస్తున్నారండి. హై గ్రేడ్ స్టీల్తో అయితే ఈ ఫ్రేమ్స్ అనేవి తయారు చేస్తారనమాట. తయారు చేసి ఫ్యాబ్రికేటెడ్ సైట్లోకి అయితే తరలిస్తారండి. తర్వాత హెవీ లిఫ్టింగ్ క్రేన్స్తో అయితే వీటిని అమరుస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే భారీగా ఈ క్రేన్లను కూడా చూడొచ్చండి సైట్లో. వీటికి ఏంటంటే ఇవి ఖాళీగానే అలాగా ఉండవండి ఈ ఫ్రేమ్స్. వీటి లోపల ఏంటంటే కాంక్రీట్ ఫిల్డ్ స్టీల్ ట్యూబ్స్, అంటే దీని లోపల ఒక ప్రత్యేకమైన కాంక్రీట్ని అయితే నింపుతారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పటికే చాలా వేగంగా మనకి టవర్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలాగా మనకి డైగ్రీడ్స్ నుంచి ఏదైతే ఈ టవర్స్ ఉన్నాయో వాటికి కనెక్షన్ అయితే ఇస్తున్నారు, చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. ఇక్కడ కూడా కార్నర్ నూట్స్ అమర్చారండి. అలాగే ఫ్రేమ్ టు ఫ్రేము మధ్యలో డైగ్రీడ్ని ఎలా అటాచ్ చేస్తున్నారో చూడొచ్చు. హెవీ లిఫ్టింగ్ క్రేన్స్ ద్వారా అయితే ఈ పనులు అనేవి చేస్తున్నారండి. కాకపోతే సాధారణంగా పెద్ద బిల్డింగ్స్ కట్టాలంటేనేమో కాంక్రీట్ పిల్లర్స్ అయితే వేస్తారనమాట. దీనివల్ల ఈ బిల్డింగ్ యొక్క బరువు మొత్తం పిల్లర్స్ మీద పడి బిల్డింగే ఎక్కువ డెడ్లీ లోడ్ అయితే పడుతుందన్నమాట. దానికి అనుగుణంగా ఏంటంటే ఈ డైగ్రీడ్ టెక్నాలజీ అండి. దీనివల్ల ఏంటంటే బిల్డింగ్ యొక్క బరువు బిల్డింగ్ మీద పడటం చాలా వరకు తగ్గుతుందన్నమాట. మొత్తం ఈ ఫ్రేమ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 దగ్గర
నిర్మిస్తున్నారనమాట. లెవెల్ 2 డైగ్రీడ్ ఫ్రేమ్స్ని అయితే అమర్చారండి. చూడండి ఎంత హెవీ పిల్లర్స్, ఒక్కొక్కటి 40,000 నుంచి 60,000 కిలోల వెయిట్ అయితే ఉంటుందండి ఒక్కొక్క ఫ్రేము. చూస్తున్నారు కదండి, భారీ టవర్ క్రేన్స్ని అయితే సైట్లో మీరు గమనించవచ్చు ఈ 5 టవర్స్ దగ్గర. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయడం మర్చిపోమాకండి. ఇవన్నమాట 5 టవర్స్ని మీరు చూడొచ్చు.